మాస్ చరిత్రలో చూడని సినిమాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చూపించబోతున్నాడా? అసలు డ్రాగన్ 4.5 నిమిషాల గ్లిమ్స్ ని ఏ ధైర్యంతో వదిలారు? రిలీజ్ కి ఏడాది టైం ఉన్నా కానీ ఇంత లెంతీ గ్లిమ్స్ తో ఆల్మోస్ట్ కథ అంతా ఎందుకు ముందే చెప్పేశారు? సినిమా మీద ఎంతో నమ్మకం ధైర్యం లేకపోతే ఇంత రిస్క్ ఎవరూ చేయరు. అసలు గ్లిమ్స్ అంటేనే వినిపించినట్టు డైలాగ్స్ కనిపించినట్టు హీరో లుక్స్ చూపిస్తారు. అలాంటి గ్లిమ్స్ లో ఇంత స్టఫ్ ఏడాది ముందే ఇచ్చారు. అందుకే డ్రాగన్ కథ మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇంత రిస్క్ ని టీం కూడా చేయదు, కానీ చేసింది. అందుకే ఇది ఎన్టీఆర్ కెరియర్లో కల్ట్ మూవీ అవ్వబోతోందా? RRR ఎన్టీఆర్ ని గ్లోబల్ గా ఫోకస్ చేయొచ్చు, కానీ మహేష్ కి పోకిరి, ప్రభాస్ కి బాహుబలిలా ఎన్టీఆర్ కి డ్రాగన్ మారబోతోందా? తన ఫేటే ఈ సినిమాతో మారేలా ఉందా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాస్ చరిత్రలో డ్రాగన్ ఒక మలుపు తిప్పే మూవీనా? ఎన్టీఆర్ కెరీర్ లో ఇదో మైల్ స్టోన్ గా మారబోతుందా? ఈ డౌట్లకు రీజన్ ఎన్టీఆర్ స్టామినాకు తగ్గ బ్లాక్ బస్టర్ ఇంతవరకు పడలేదు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, ఆది, అరవింద సమేత వీరరాఘవ వరకు ఎన్టీఆర్ అకౌంట్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు పడ్డాయి. RRR తో గ్లోబల్ గుర్తింపు హిట్ రూపంలో దక్కింది. ఇంత జరిగినా ఇంతవరకు ఎన్టీఆర్ తలరాత మార్చే ఇండస్ట్రీ హిట్టే పడలేదు అనే అభిప్రాయం ఉంది. ఇండస్ట్రీ హిట్ అంటే ఎలా ఉండాలి? RRR, దేవర కూడా ఇండస్ట్రీ హిట్స్ అనలేమా అంటే అనే అవకాశం లేదు. ఎందుకంటే RRR రాజమౌళి మూవీ, అందులోనూ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్. ఇక దేవర మాస్ హిట్ అయినా అలాంటి హిట్లు, అలాంటి పాత్రలు ఎన్టీఆర్ కు కొత్త కాదు. ఇండస్ట్రీ హిట్ అంటే హీరో తలరాతనే మార్చే పాత్రలో సినిమా రావాలి. సూపర్ స్టార్ మహేష్ బాబుని పోకిరి ఎలా మార్చేసింది? బాహుబలితో ప్రభాస్ వేవ్ ఎలా దేశాన్ని ఊపేసింది? పుష్పరాజుగా బన్నీ స్టామినా ఎంత ఎత్తుకు పెరిగింది? అందుకే అలాంటి బ్లాక్ బస్టర్లు, హీరో స్టామినాను ప్రపంచానికి తెలియజేసేలా చేసే పాత్రలు, ఇవన్నీ కలిసి అటాక్ చేస్తేనే అది ఇండస్ట్రీ హిట్ అనుకోవాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే RRR లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ పీక్స్, అంతకంటే ఎక్కువే పర్ఫార్మెన్స్ టెంపర్లో ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే అరవింద సమేత వీరరాఘవలోనేమో సూపర్ సాలిడ్ మాస్ పాత్ర పడింది. ఇదే అసలు సమస్య. ఒక్కో మూవీలో ఒక్కో అంశం ఉంది, కానీ తలరాత మార్చే ఇండస్ట్రీ హిట్ అంటే పైన చెప్పిన 3 ఒకే మూవీలో ఉండాలి. టెంపర్లో ఎన్టీఆర్ షాక్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఉన్నట్టు పాత్ర వెరైటీగా ఉండటం, అరవింద సమేత వీరరాఘవలో హీరో పాత్ర మొత్తం సినిమా భారం మోసినట్టు, ఇక RRR లో ఉన్నట్టు భారీతనం, ఇవన్నీ ఒక్క మూవీలో కనిపించినా అలా బాక్సాఫీస్ షేక్ అయినా ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ కు తిరుగుండదు. అదే డ్రాగన్ తో సాధ్యమయ్యేలా ఉంది. లేదంటే ఏడాది తర్వాత రిలీజ్ అయ్యే మూవీ గ్లిమ్స్ ఇప్పుడే రావటం ఏంటి? అది కూడా 4.5 నిమిషాల లెంతీ గ్లిమ్స్ లో కథంతా చెప్పడం ఏంటి? సినిమాలో ఎంత మ్యాటర్ ఉంటే అంత మ్యాటర్ ను గ్లిమ్స్ రూపంలో వదులుతారు. ఇక హీరో పాత్ర, అందులో ఎన్టీఆర్ లుక్స్, పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఇది తన కెరీర్ లో ఫస్ట్ కెరీర్ టర్నింగ్ కల్ట్ మూవీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ మాత్రం యావరేజ్ టాక్ వచ్చినా ఇండస్ట్రీ హిట్టే. ఇక పాజిటివ్ టాక్ వస్తే బ్లాక్ బస్టరే. అంతేకాదు సలార్ తో సోసోగా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ప్రశాంత్ నీల్ కు కూడా డ్రాగన్ హిట్ అయినా ఎక్కువ క్రెడిట్ దక్కకపోవచ్చు. అలా చూసినా ఎన్టీఆర్ స్టామినాతో రాబోతున్న డ్రాగన్ గానే ఈ సినిమాకు గుర్తింపు దక్కేలా ఉంది. అదే తన ఫేట్ మార్చేలా ఉంది.